పారడైజ్ పారడైజ్ నుంచి డైరీ ఫామ్, పారడైజ్ నుంచి షాంబీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దానికి సంబంధించిన వర్క్స్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. దానికి ఉన్న మేజర్ అడ్డంకి ఏది అంటే, ఈ ఏరియా ముఖ్యంగా సికింద్రాబాద్, పారడైజ్, షామీర్పేట ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు డిఫెన్స్ పరిధిలో ఉంది. సో చాలా ల్యాండ్స్ డిఫెన్స్ పరిధిలో ఉన్నాయి. సో అందుకే ఇక్కడ ఎప్పటి నుంచో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రోడ్ వైండింగ్ చేయాలన్నా కూడా ఆ ల్యాండ్స్ అన్ని డిఫెన్స్ పరిధిలో ఉండడం వలన రోడ్ వైండింగ్స్ ఇవన్నీ కూడా చాలా కష్టమైపోయింది. అందుకే ఈ ఎలివేటెడ్ కారిడార్స్ని తీసుకొచ్చారు. వీటికి కూడా భూసేకరణ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దానికి సంబంధించిన ఒక మేజర్ వర్క్ని మినిస్టర్ క్యాబినెట్ ఆమోదించి అమలు కూడా చేసింది. అదేంటంటే 435 ఎకరాల ల్యాండ్ని డిఫెన్స్ నుంచి తీసుకుంది. అండ్ అంతే మొత్తంలో ల్యాండ్ని డిఫెన్స్కి వేరే దగ్గర కేటాయించబోతుంది. సో మొత్తానికి ఈ భూసేకరణ అయితే జరిగిపోయింది కాబట్టి సో ఇక మీదట ఎలివేటెడ్ కారిడార్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరగబోతుంది అని అయితే తెలుస్తుంది. సో ఎప్పటి నుంచో ఈ సికింద్రాబాద్, పారడైజు, అల్వాలు, షామీర్పేట డైరీ ఫామ్ వెళ్ళేటటువంటి వాళ్ళకు ట్రాఫిక్ అనేది చాలా నరకం చూపిస్తుంది. సో ఈ ఎలివేటెడ్ కారిడార్స్ అనేది ఈ ప్రాంత వాసులకు చాలా అంటే చాలా కీలకం. సో మొత్తానికి ఈ ప్రాంత వాసులకు ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు అనుభవించే వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూసే. ఈ ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి ఒకసారి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకు ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాదు, డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది.